నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మహిళలు తమ సమస్యలు తెలపడానికి, హక్కులను కాపాడుకోవడానికి ఎప్పుడైనా 24 గంటలు హెల్ప్ లైన్ లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ విజ్ఞప్తి. రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వై కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో ఆలయ పరిసర ప్రాంతాలకు భక్తులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ముందుకు రావడం అభినందనీయం. బస్సు సర్వీసులను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. జూన్ 21న తారక రామ స్టేడియంలో యోగాంధ్ర విజయవంతం చేద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి. ఘనంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను కమిషనర్ గురువారం కొర్లగుంట, సాయి విష్ణు లేఅవుట్, ఈఎస్ఐ హాస్పిటల్, తిరుమల బైపాస్ రోడ్డులోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయి విష్ణు లేఅవుట్లో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్లో అన్ని నిబంధనల మేరకు ఉన్నాయా అని మరోమారు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద మురుగు కాలువలోని చెత్తను వెంటనే తొలగించి పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులందరూ వారి వారి పరిధిలోని ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. కమిషనర్ వెంట ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ఈ నెల జూన్ 29, 30 తేదీల్లో హతీరాం బావాజీ 596వ జయంతిని ఘనంగా జరుపుకుందామని హతీరాం బావాజీ పరిరక్షణ సమితి జాతీయ కన్వీనర్ బి శివనాయక్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి సాధు సంతులు, రచయితలు, భక్తాదులు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు కావలసిన వసతి సదుపాయం టీటీడీ కల్పించాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తుడైన హతీరాం బావాజీ 596వ జయంతిని ఘనంగా జరుపుకుందామని, బంజారాల ఆరాధ్య గురువులను కాపాడుకుందామని, బంజారాల సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించుకుందామని స్వామి హతీరాం బావాజీ సమితి జాతీయ కన్వీనర్ బి శివనాయక్ పిలుపునిచ్చారు. శ్రీవారితోనే పాచికలాడినటువంటి హతీరాం బావాజీ 596వ జయంతి సందర్భంగా తిరుమల తిరుపతిలో ఉన్న మఠంలో బంజారాల సాంప్రదాయాలతోటి భోగబండారు కార్యక్రమము, హోమాలు ఏ విధంగా నిర్వహిస్తారో ఆ విధంగా హతీరాం బావాజీ జయంతి ఘనంగా నిర్వహిస్తామనేసి ఈ యొక్క వేదిక నుంచి అందరికీ పిలుపునిస్తున్నాను. హతీరాం బావాజీ బంజారాల ఆరాధ్య దైవంగా భావించే భక్తాదులు, సాధు సంతులు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది తరలి వస్తున్నారు. వారి గురించి మనం తిరుపతిలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాలకు భక్తులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. 12 ఉచిత బస్సులతో పాటు మరో 20 ఆర్టీసీ బస్సులను శ్రీవారి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చింది టీటీడీ. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక పూజలు చేసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారి భక్తులను ఆలయ పరిసర ప్రాంతాల్లోని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రస్తుతం శ్రీవారి ఉచిత ధర్మరథం పేరుతో 12 బస్సులు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా మరో 20 ఆర్టీసీ బస్సులను అందుబాటులోనికి తీసుకువచ్చామని తెలిపారు. గతంలో రోజుకు 300 ట్రిప్పులు బస్సులు నడిచావని, ఆర్టీసీ బస్సుల ద్వారా మరో 80 ట్రిప్పులు అదనంగా చేకూరిందన్నారు. కేవలం తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు మాత్రమే ఈ బస్సులో టికెట్లను కొనుగోలు చేయాలని సూచించారు. దీని ద్వారా ప్రమాదాలను అరికట్టడమే కాక ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నల్గా ఏమాత్రం ఛార్జెస్ లేకుండా బస్సులు తిప్పటం వలన అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి కన్వీనియంట్గా ఉంటుంది. అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పిలిగ్రిమ్ ఎక్కడైనా తిరుమల లోపల నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి జిఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్గా తిరిగేదానికి ఏ రకమైన ఛార్జెస్ ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది చాలా కన్వీనియంట్.
యాక్చువల్గా చాలామంది రకరకాల అదర్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిపోయి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా మనకి. సో ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నాయని, లేకపోతే జీపుల వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని చెప్పి చాలా రకమైన కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తాయి. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి. సో ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల అనేక రకమైన ప్రయోజనాలు కూడా వచ్చాయి. ఒక రకంగా పిలిగ్రిమ్స్ ప్రయోజనం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్ జరుగుతుంది. అలానే ఏపీఎస్ఆర్టీ కూడా వాళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా మరింతగా పిలిగ్రిమ్ దగ్గరైనట్టు ఉంటుంది. టీటీడీ కూడా అదనంగా ప్రయోజనం చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్సీ మునికృష్ణ, ఊట్ల సురేంద్ర నాయుడు, రుద్రకోటి సదాశివంలు ప్రసంగించారు. రాష్ట్రంలో గతంలో వైకాపా ప్రభుత్వం 30 సంవత్సరాల అభివృద్ధిని వెనక్కు నెట్టేసిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తోందన్నారు. ఇకనైనా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలను మానుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరాటే చంద్ర, విశ్వనాథ్, సుబ్బు యాదవ్, ధనంజయ్, జగన్నాథం పాల్గొన్నారు. ఇది ప్రజలు అన్ని లాభాలు చెందుతున్నారు, ప్రజలు అందరూ ఆనందపడుతున్నారు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓదార్పుకి వెళ్తున్నారా లేదా దండయాత్ర చేసేదానికి వెళ్తున్నారా? మొన్న ఒక చోట తెనాలికి వాళ్ళు బంగ్యాకు గంజాయి డ్రగ్స్ అమ్మే వాళ్ళని పోలీసు వాళ్ళ మీద చేసుకుంటే వాళ్ళని తీసుకుని వచ్చి కొడితే అక్కడికి పోయి రెచ్చగొడతావు, ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఏదంటే అది మాట్లాడతావు. నువ్వు పోయిన చోటుకంతా రెచ్చగొట్టే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా, నీ కార్యకర్తల విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. పోలీసులు గొడవలు ఇప్పించేస్తానంటావు, యాడున్నా పట్టుకొని వస్తానంటావు. ఏం భయపడి ఇచ్చేసి ఇప్పుడు కాదుగా చెప్తున్నట్టుగా 4 ఏళ్ళ తర్వాత కాదు కదా, 40 సంవత్సరాలకు ఉన్న 100 కదలవు. ప్రజలు ఇచ్చిన తీర్పు అలాంటిది. వాళ్ళ కసిలో ఉండారు. నీకు కసిగానే 164 సీట్లు కూటమికి ఇచ్చారు. ఆ కసి ఇప్పుడు పోదు, 40 సంవత్సరాలే మర్చిపోరు నిన్ను. 2వ నెల నుండి మీరు రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, విచ్చలవిడిగా రఫా 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 అని నరికేస్తామంటున్నారు, 70mm సినిమా చూపిస్తామంటున్నారు, బట్టలు ఊడదీస్తామంటున్నారు. ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని 70mm సినిమా చూపించి బట్టలు పూర్తిగా ఊడదీసి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టారు కదా. మీరు ఇంకేది సినిమా చూపించేది, నగ్నంగా చూపించేది. కాబట్టి ఇంకన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇంతవరకు న్యాయమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? ఇది పరామర్శ లేక బల ప్రదర్శన? మీరు మీ ప్రభుత్వంలో చీకటి జీవోలు తెచ్చి, జీవో నెంబర్ 1 అని తెచ్చి ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఇంట్లో నుంచి రానికుండా హౌస్ అరెస్టులు చేసి జీవో 1 పేరుతో మీరు దిగ్బంధనం చేసి నిర్బంధనం చేసినారు. మేము ఎక్కడ కూడా ఆ విధంగా చేయలే. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది, ప్రజాస్వామ్యం మీద ఆయనకు అపారమైన నమ్మకం. ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తుంది. మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తోందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు హెల్ప్ లైన్ లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వై అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మహిళల భద్రత, వారి హక్కులను కాపాడడం గురించి మాట్లాడుతూ మహిళలు రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాధితులు ఏ సమయంలో అయినా తమకు ఫిర్యాదు చేయవచ్చని, తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. తమ సమస్యలను హెల్ప్ లైన్ లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లాలో మహిళలకు సంబంధించిన కేసును పరిష్కరించడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వరకట్నం, సైబర్ నేరాలు, లైంగిక నేరాలు, ఆర్థిక సమస్యలు వంటి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే మహిళలకు సంబంధించిన చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని, త్వరితగతిన వాటిపైన కూడా యాక్షన్ తీసుకుని తొందరగా పరిష్కారం చూపుతామని తెలిపారు.
తిరుపతి జిల్లాకు సంబంధించి చాలా కేసులు వచ్చాయని వాటికి కూడా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా జాతీయ మహిళా కమిషన్ జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. 8 జిల్లాలకు గ్రీవెన్స్లకు సంబంధించిన మహిళా జన్ సున్వై ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన ప్రతి సమస్యను మహిళా కమిషన్ వారి సమస్యలను విని అక్కడికక్కడే ప్రతి సమస్యకు సంబంధించిన పురోగతి వివరాలను తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. జిల్లాలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మహిళా కమిషన్ అప్పటికప్పుడే స్పందిస్తుందన్నారు. మహిళలు తమ సమస్యలను ఏ సమయంలో అయినా హెల్ప్ లైన్ లేదా మెయిల్ ద్వారా తెలపవచ్చని, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం తరపున అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖ టేకప్ చేసి విచారణ చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం మరియు వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని తెలిపారు. కమిషన్ ముందు కంటే కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ వారి దృష్టికి వచ్చిన కేసులను విచారణ చేపట్టి వాటిని పరిష్కరించిన ఎడల చాలా కేసులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ తమ సమస్యలకు సంబంధించిన గ్రీవెన్స్లను మహిళా కమిషన్కు తెలపవచ్చని తెలిపారు. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్గా తీసుకుని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందన్నారు. కంప్లైంట్ చేసిన వారు మరియు రెస్పాండెంట్స్ వారి సమస్యలను నేరుగా తెలపవచ్చన్నారు. జాతీయ కమిషన్ బృందం సమస్యలను విని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా సమస్యలను పరిష్కరించాలి అనే దిశగా అర్జీదారులకు పరిష్కారం చూపుతారని, అలాగే వారికి తొందరగా న్యాయం కూడా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోఖాయి బేగం, మెంబర్, అడ్వకేట్లు కంచి శ్యామల, కోమలాదేవి, శారద, నేసమ చౌదరి, చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంతబాయ్, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. Parental house nor from in-laws, so they are helpless. This needs some legal, social help. NCW stands with them, give them hearing and tries to stand beside them, give them judgment at the earliest date possible. And SP Sahab, District Magistrate, they are helping us like anything. So cases are being solved. Till now, no case, out of the 28-30 cases, no case remained unresolved. So it is a quick disposal of the case, getting freedom from the tension, anxiety of these domestic violences and all. And some cases are given advice of counseling to be done at police station or before the DALSA advocates. By doing that, we are trying to reconcile the families also. చాళుక్య హోటల్ స్థలాన్ని అమ్మకూడదని ఏకగ్రీవంగా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకించడం పట్ల అభినందనలు తెలుపుతున్నట్లు వైసీపీ నాయకులు వాసు యాదవ్, పసుపులేటి సురేష్, ఇమ్రాన్లు హర్షం వెలిబుచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో కూటమి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ నగర అభివృద్ధిపై చూపడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో టీటీడీ బోర్డు మెంబర్ నోరు మెదకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తిరుపతి నగర కార్పొరేషన్కు చెందిన ప్రజలకు చెందిన ఆస్తులను పరిరక్షించడంలో వైసీపీ నాయకులు ఎన్ని పోరాటాలకైనా సిద్ధమేనన్నారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో చాళుక్య హోటల్ స్థలం అమ్మకాలపై వ్యతిరేకించిన కార్పొరేటర్లపై కేసులు పెడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అందుకు ఎప్పుడూ వైసీపీ నాయకులు సిద్ధమేనని సవాల్ విసిరారు. ఇది పూర్తిగా ప్రజల విజయమని, భూమన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా ఏదైతే ఈ చాళుక్య హోటల్ అమ్మడానికి సిద్ధపడ్డారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ గారు పగలు రాత్రి అని లేకుండా దీన్ని ఎలాగైనా ఆపాలి, తిరుపతి ప్రజల ఆస్తిని ఎవరికో అప్పనంగా దారాదత్తం చేయడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క కార్పొరేటర్తో మాట్లాడి కౌన్సిల్లో ఎలా మనం దీన్ని ఎదుర్కోవాలి అని ఒక వ్యూహం రచించి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇలా ప్రెస్ ముఖంగా కూడా కావచ్చు, అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకి తెలియపరచడంలో కార్పొరేటర్లు అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ అంశాన్ని పక్కన పెట్టే దాంట్లో విజయం సాధించారు అనంటే నిజంగానే భూమన అభినయ్ గారికి మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు.
ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, భారతదేశ పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశ సమగ్రాభివృద్ధికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతైనా అవసరమని అన్నారు. జీవితంలో ఊహించని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మేరు శిఖరంలో నిలబడ్డారని కొనియాడారు. దేశ సమగ్రత, సమైక్యతతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు అందాలంటే అది రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు దేశాభ్యున్నతికి, ప్రగతికి దోహదపడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. పీసీసీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వానికి దేశ ప్రజలు, ముఖ్యంగా మేధావులు, విద్యార్థులు, యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. లౌకిక భారతదేశంలో మతోన్మత శక్తులకు స్థానం లేదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నానికి యావత్ మంది ప్రజలు అండగా నిలవాలని తెలియజేశారు. 2024 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరియు భారత్ జోడో న్యాయ్ యాత్రలను నిర్వహించి దేశ ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చారని తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుండి గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా నామినేట్ అయ్యారని, దేశం కోసం ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి, విద్య, ఉపాధి మరియు మహిళా సాధికారత వంటి అంశాలపై దృష్టి సారించి ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ దేశ భవిష్యత్తును రూపొందించడంలో యువతను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు కలందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో 20% పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున హామీ ఇస్తున్న కనీసం ఆదాయ హామీ పథకాన్ని ప్రకటించారని తెలిపారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని, ఆయనకు ప్రజలు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి సుప్రజ, తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పార్థసారథి రెడ్డి, గుడుగుచింత గోపి, ప్రధాన కార్యదర్శి తలారి గోపీచంద్, శివకుమార్, రెడ్డిపల్లి రమేష్, కార్యదర్శి వెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్శి తవన్ కళ్యాణ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడు సలీముల్లా, కార్యవర్గ సభ్యుడు ఎం వాసు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, తిరుపతి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈరోజు జన్మదినం. ఆయన నేతృత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఈ బీజేపీ మతతత్వ పార్టీ తొందరలోనే దాన్ని తరిమివేసి 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి మా రాహుల్ గాంధీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆయనకి తోడుంటామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, రాష్ట్ర మహాకూటమి కాకర్ల లక్ష్మీ చారిటబుల్ ఫౌండేషన్ తిరుమల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరుపతి కచ్చపి ఆడిటోరియం వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కొప్పర్ల దివాకర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్గీయ దివంగత నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో రమేష్, చిరంజీవులు పాల్గొన్నారు. సంయుక్తంగా కచ్చపి ఆడిటోరియం నందు రేపు ఉదయాన్నే 9 గంటల నుంచి సాయంత్రం వరకు డోనర్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి చాలామంది సంసిద్ధత తెలియజేసినారు. మేము ప్రోగ్రాం పెట్టిన దానికి అందరూ హర్షిస్తూ మాకు వస్తున్నారు. అందరూ నాయకులు, తిరుపతి నాయకులు అందరూ వచ్చి పాల్గొంటారని. రెండవది తిరుపతి యువత ఔత్సాహకమైన వాళ్ళు రక్తదానం గురించి అందరికీ తెలుసని మేము కూడా చెప్తున్నాము. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు వచ్చి ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని కోరుతున్నాము. రేపు మీరందరూ వచ్చి మాకు ప్రోగ్రాం విజయవంతం చేయడానికి మీరందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం, రాష్ట్రం, దేశాభివృద్ధి సకాలంలో జరుగుతూ ఉండడం శుభసూచకమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ జన్మదినం సందర్భంగా రేణిగుంటలో బీజేపీ నాయకులు, ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలను గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో కోలా ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. రేణిగుంట బస్టాండ్ సమీపంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఎన్టీఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోలా ఆనంద్, ఆయన సతీమణి విశాలాక్షి పాల్గొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు ఇమ్మాన్యుయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, కంటి వైద్య శిబిరాల్లో కోలా ఆనంద్ పాల్గొన్నారు. రమణ విలాస సర్కిల్ వద్ద రేణిగుంట లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గణపతిరాయల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో కోలా ఆనంద్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఆయన్ని శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాభావంతోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 4 మండలాల్లో గత 30 సంవత్సరాలుగా తన జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, పేద మహిళలకు చీరలు అందజేయడం, అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలు అందరూ కలిసి దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, అదేవిధంగా స్థానిక నియోజకవర్గ అభివృద్ధి అన్నీ కూడా సకాలంలో జరుగుతూ ఉండడం శుభసూచకంగా భావిస్తూ తన జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, కార్యదర్శి సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి, పట్టణాధ్యక్షుడు నరేష్ రాయల్, మహిళా మోర్చా నాయకురాలు అన్నపూర్ణ, రేణిగుంట లారీ సప్లైస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాము, ముఖ్య సలహాదారులు రెడ్డి ప్రకాష్, జాయింట్ సెక్రటరీ రాజారాయల్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినానికి సంబంధించి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా 4 మండలాలు, శ్రీకాళహస్తి పట్టణం, రేణిగుంట టౌన్ అన్నీ కూడా సేవా కార్యక్రమాలు, స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పంపిణీ, అదేవిధంగా మహిళలకు చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కానీ ఒక సేవాభావంతో గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆ జ్ఞానపత్ర శ్రీకాళహస్తి స్వామికి, కలియుగ వెంకటేశ్వర స్వామికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జీవితాంతరం వారందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏర్పడి 90 రోజులు పూర్తయిన సందర్భంగా అద్భుతమైన పాలన నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అందరూ కలిసి ఈ యొక్క కాళహస్తి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, దేశ అభివృద్ధి కూడా అన్నీ కూడా సక్రమంగా సకాలంలో జరుగుతున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు 2వ రోజు వైభవంగా సాగింది. బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనములతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. కాగా సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల మధ్య ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రికి 7 నుండి 8:30 గంటల మధ్య హనుమంత వాహనంపై 4 మాడ వీధుల్లో స్వామివారు విహరించారు. కాగా జూన్ 19న శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 నుండి 8:30 గంటల మధ్య గరుడ వాహనంపై స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ కె చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో గురువారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 35 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సిఫార్సులతో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. ఇందులో శ్రీకాళహస్తి పట్టణానికి 6,12,601 రూపాయలు, రూరల్కు 4,11,656 రూపాయలు, తొట్టంబేడు మండలానికి 5,53,734, ఏర్పేడు మండలానికి 3,09,667 రూపాయలు, రేణిగుంట మండలానికి 5,74,831 రూపాయలు సీఎం సహాయ నిధి కింద మొత్తం 24,62,489 రూపాయలు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్ బాధితులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. తన మీద ఉన్న ప్రేమతో చేస్తున్న అభివృద్ధిని చూసి సీఎం సహాయ నిధి కింద ఒకే రోజు 24,62,489 రూపాయలు మంజూరు చేశారని వెల్లడించారు. పేదవారి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా అనడానికి నిదర్శనమే బాధితులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, మునిరాజు నాయుడు, కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల కూటమి పాలనలో మరి మరో మెట్టు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది అందరికి ఇస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న ప్రేమతోని మనం చేస్తున్న పని చూసి మరి వెళ్ళిన వెంటనే చెక్స్ కూడా సంతకాలు పెట్టడం జరిగింది, అప్రూవల్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం కలిపి 24,62,489 రూపాయలు ఒకటే రోజు ఆయన ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీకాళహస్తి రూరల్లో 4,11,000, శ్రీకాళహస్తి టౌన్ లో 6,12,000, తొట్టంబేడులో 5,53,000, ఏర్పేటలో 3,09,000, రేణిగుంటలో 5,74,831 రూపాయలు మొత్తం కలిపితే 24,62,489 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగానే పేదవాడి బాధ అర్థం చేసుకొని పేదవాడి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మీరందరూ చూడాలి. మరి పోయిన ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్, ఇది సీఎం సెల్ఫ్ ఫండ్ లా చేసుకొని ఆయన సొంత ఖర్చులు వాడుకోవడం తప్ప, సొంత తిండిపోవడం తప్ప ఏ రోజు ఏ పేదవాడికి ఆదుకున్న పాపన పోలేదు. కానీ మనం ఒక రోజులోనే 24 లక్షల రూపాయలు చిల్లర ఇచ్చాడంటే నిజంగానే ఆ మహానుభావుడికి 2 చేతులు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. ఆయన కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి అందరూ కూడా అందరూ కూడా ఆయనకి ఇచ్చారు. మరి ఈ సీఎంఆర్ఎఫ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్. రాష్ట్రంలో కేవలం 2 అగ్రకులాలకు చెందిన వారే రాజ్యాధికారం చేజెక్కించుకుని సాగిస్తున్నారని, మిగిలిన ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు జనాభా లెక్కల ప్రకారం అధిక శాతం ఉన్నా రాజకీయంగా ఎదగలేకపోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కులగణన జరగాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ కులగణన సర్వే చేపట్టిందని, ఆయన వాటిని బహిర్గతం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం అన్యాయమన్నారు. కేవలం రెడ్లు, కమ్మ కులాలకు చెందిన వారే రాజ్యాధికారంలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన జరిగేంత వరకు పోరాటాలు సాగిస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ కులగణన గురించి ఉద్యమం చేపట్టాలి. కులగణన జరగాలి. కులగణన లెక్కలు అందరికీ చెప్పాలా. మా లెక్కలు మాకు చెప్పటంలో మీకేంటి ఇబ్బంది? మేము ఎంతమంది ఉన్నామో మాకు తెలియాలా. మీకు తెలిస్తే సరిపోతుందా? ఈ ప్రభుత్వం మీది. మీ అగ్ర కులాల ఈ 2 కులాలదే ఈ ప్రభుత్వం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే ఆయన ప్రచారం చేసినప్పుడు ఈ డేటా బయటికి ఇవ్వాల. ఈ డేటా కనుక బయట ఇచ్చినట్టయితే రెడ్ల శాతం తక్కువ అని తెలిసిపోద్దని భయపడ్డాడు. అందుకనే ప్రచారం చేసేటప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తిరిగాడు. ఆయన ఓడిపోయాడు. ఓడిపోవటానికి కారణాలు ఏవైనా దీన్ని వాడుకోవటానికి ప్రయత్నించాడు. ఆయన బయటపెట్టలా. మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎందుకు బయటపెట్టరు? ఎందుకు బయటపెట్టరంటే రెడ్ల శాతం 4.82 ఉంటే జగన్మోహన్ రెడ్డి బయటపెట్టినప్పుడు 3.31% ఉన్నటువంటి కమ్మ జనాభా గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు బయటపెడతాడు చెప్పండి? ఇది అర్థం చేసుకోవాలి అందరూ. అందువల్ల ఈ కులాల లెక్కలు మాకు చెప్పాలి. ఇప్పటికైనా సరే మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఏపీ టీడీసీ మరియు జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ విచ్చేశారు. వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల జూన్ 21న తిరుపతి తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం తారకరామ స్టేడియంలో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రౌండ్కు వచ్చే వారందరికీ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు వాకర్స్ను అనుమతించడం లేదని తెలిపారు. జరుగుతున్న ఏర్పాట్లకు ఇబ్బంది కలగకుండా వాకర్స్ సహకరించాలన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, పర్యాటక శాఖ ఆర్డీ రమణ ప్రసాద్, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మహేష్, మధు, శిల్ప తదితరులు ఉన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక అవినీతి, కుంభకోణాలు, భూకబ్జాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయని, ఏడాది కూటమి ప్రభుత్వంలో ఒక్క అవినీతి జరిగి ఉంటే నిరూపించాలని జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలోని కార్పొరేషన్ భవన్ నిర్మాణానికి నిధులు లేక నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాలను విక్రయించి ఆ నిధులతో భవనాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానిపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లోని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా పెట్టుకుందని, కాగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్పొరేషన్లోని అన్ని నిధులను దోచుకుని కబ్జా చేసిన ఘనత వైసీపీ నాయకులేదేనని పేర్కొన్నారు. అవినీతి జరిగిందనే ఆధారాలతో సహా ఉంటే సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో ఆకేపాటి సుభాషిణి, అనిల్ రాయల్, సుమన్, బాబు, మునస్వామి, ఆముదాల వెంకటేష్, లక్ష్మి, వంశీ, లతా రాజులు పాల్గొన్నారు. కూటమి పైన దుమ్మెత్తి పోయడానికి కాసుకున్నటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు గత 2 రోజులకు ముందే 136 కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టేసి జోబులో వేసుకున్నారన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నిన్న కార్పొరేషన్ మీటింగ్ అయిన వెంటనే భూమి అమ్మేసుకున్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ రోజు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, మీకు కొద్దిగైన సిగ్గు మానం ఉందా? గత 5 ఏళ్లలో మీరు చేసిన అవినీతి అన్ని చిట్కాలన్నీ సాక్ష్యాధారాలతో పాటు అయితే పెడుతున్నాం. మిమ్మల్ని కటకటాల వెనకాలకి పంపిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్డీఏ సంవత్సరం పాలనలో చిన్న అవినీతిని చూపించాలి, సాక్ష్యాధారాలతో చూపించే దమ్ముందా అని తిరుపతి వైసీపీ నాయకులను అడుగుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే రండి. గత మీరు చేసిన 5 ఏళ్ల అవినీతిని నేను చూపిస్తా సాక్ష్యాధారాలతో పాటు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు కష్టాలు పడకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప మీ మారి ప్రభుత్వ భూములు మీ ఇష్టాచారం మీ అనుచరులకి కూటేలకు ఇచ్చేసి, కూటేలకి అప్పుడు డబ్బు లేదు వాళ్ళ దగ్గర, ప్రభుత్వ భూములు మీ ఇష్టాచారం కూటేలకు ఇచ్చేసి బాడుగులు తీసుకుంటాను కార్పొరేషన్ గత 5 ఏళ్ళు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని యువతకు, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మొన్నటి వరకు వైసీపీ నాయకులను జైలుకు పంపుతున్నారని, ప్రస్తుతం కార్యకర్తలను కూడా పంపడానికి సిద్ధపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సినిమా డైలాగులు వాడుకోవచ్చు కానీ ప్రజల్లో వాడితే అసభ్యంగా ఉంటుందన్నారు. జగన్ ట్రాప్లో పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కిషోర్ రెడ్డి, నవీన్, మనోజ్, మునీంద్రాలు పాల్గొన్నారు. ఈ సంస్కృతిని ప్రజలే గమనిస్తున్నారు. ఆయన ప్రతిసారి ఒక పర్యటన కూర్చున్నప్పుడంతా ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేదు. జగన్కి మంచి వైద్యం చేయించండి. వాస్తవంగా చెప్తున్నాను, అతను ఈ మొత్తం డబ్బులంతా దోచేసి ఆ కొలంబాను గిలంబాను పెట్టుకుంటున్నాడు. ఆడ పోతా అందరూ వర్షపడి పట్టుకుంటున్నారట. డబ్బులన్నీ మళ్ళా తీసుకొచ్చేస్తారని భయంతో ఉన్నాడు, లేకపోతే నన్ను కూడా జైల్లో వేస్తారు భయంతో ఉన్నాడు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేక ఆయన మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ జనసేన పార్టీ తరపు ఒకటే చెప్తున్నాం, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మీలాంటి ప్రభుత్వం కాదు. మా ఇక్కడ ఈ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మేము కేసు మీ మీదే కాదు, మీకు తెలుసు టీడీపీ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో మీ సతీమణి గారి గురించి మాట్లాడినందుకు ఆమెని అది అందరూ తెలుసు. కిరణ్ అతను ఏడున్నాడు, ఇంకా బెయిల్ వచ్చిన రాదు కూడా తెలియదు. అది ఏమైనా కేసు తెలియదు పాపం. అంటే మా దాంట్లో ఉండే సిస్టమ్ అది. మీరు రెచ్చగొట్టి కార్యకర్తల్ని నరుకుతాం, కోస్తాం, చూస్తామంటే ఇదేం అంధులకు చేయూతనందించేందుకు శ్రీ జగద్గురు సేవా సమితి ముందుకు వచ్చింది. తిరుపతి శివజ్యోతి నగర్లోని అంధుల శరణాలయంలో చెక్క తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అంధుల అభ్యర్థన మేరకు శ్రీ జగద్గురు సేవా సమితి సభ్యులు 40,000 రూపాయలు విలువ చేసే కొత్త ఐరన్ తలుపులను అమర్చారు. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ అంధుల శరణాలయానికి చేరుకుని ముందుగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంధుల చేత కొత్త ఐరన్ తలుపులను ప్రారంభించారు. అంధులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగద్గురు సేవా సమితి అధ్యక్షులు మోహన్ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, సెక్రటరీ విశ్వనాథ్, ట్రెజరర్ చంద్ర, శశి సందీప్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర, సురేష్, లోకేష్, భాస్కర్ రెడ్డి, మునేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సాయం సంధ్యావేళ మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. శ్రీ జగద్గురు సేవా సమితి వారు అలాగే గుడిబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తిరుమల బైపాస్ రోడ్లోని అంధుల శరణాలయం, ప్రభుత్వం అంధుల శరణాలయంలో ఈరోజు అక్కడ పిల్లలకి రూమ్స్ ఇంతకుముందు వుడన్ డోర్స్తో ఉన్నవి, అవి పాడైపోయినాయంటే వారికి ఈ జగద్గురు సేవా సమితి తరపున 3 రూములకి ఐరన్ డోర్స్ ఈరోజు వాళ్ళు విరాళంగా అందించారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఇక్కడ విరాళం ఇచ్చిన దాతలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఈ ప్రభుత్వ అంధుల శరణాలయంలో మాకు డోర్లు లేక చలికి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో ఆ డోర్లు పాడైపోయి బాగా చెదులు పట్టిపోయి ఇదైపోయి ఉంటే అవి తీసేసి దీంట్లో మేము శాశ్వతంగా నిలబడేట్టు ఐరన్ డోర్లు చేయించడం జరిగింది. 40,000 ఖర్చు పెట్టి దానికి. అది కొందరు దాతలు సహకారంతో ఇది మేము చేయించడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి ఈ విషయం మేము మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పినప్పుడు మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సేవా ట్రస్ట్ సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడ విశ్వనాథ్ గారు, అదేవిధంగా గోవింద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ రోజు పిల్లలకి ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి. ఆ రోజు మేము చెప్పాము పిల్లలకి ఇక్కడ సార్ గ్రైండర్లు కానీ లేకపోతే డోర్లు చాలా రూమ్కి పూర్తిగా డోర్లు అనేది పూర్తిగా లేవు సార్, ఇబ్బంది పడుతున్నాం, దోమలు ఎక్కువ ఉన్నాయని అని చెప్పడంతో వాళ్ళు దాన్ని తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి ఇది చేద్దాము. ఫస్ట్లో ఒక రూమ్ అనుకుని కాస్త మళ్ళీ 3 రూమ్లకి పూర్తిగా దానికి మాకు రూమ్లో ఐరన్ డోర్లు స్ట్రాంగ్గా దాదాపు 20-30 సంవత్సరాలు మాకు భయం లేకుండా ఉండే విధంగా సార్లు చేసినందుకు మా స్టూడెంట్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా ఇన్ఛార్జి గారు, వార్డెన్ గారి తరఫున హృదయపూర్వకంగా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మానసిక వికలాంగుల చట్టాలకు భంగం కలగకుండా వారి హక్కులను కాపాడుతూ వారి సంక్షేమానికి తోడ్పాటును అందించాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి తెలిపారు.
గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో మానసిక వికలాంగులకు అందించాల్సిన న్యాయపరమైన సేవలు మరియు చికిత్స, పునరావాసం, ఆర్థికపరమైన పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక వికలాంగుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. వారికి ఉచిత న్యాయ సేవలు మరియు అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు. వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని, పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. అలాగే వారి హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారిణి సుధారాణి మాట్లాడుతూ మేనరికపు వివాహాలపై జరిగే అనర్థాలపై మానసిక సమస్యలను వివరించారు. మానసిక వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ భరోసా కింద 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబడుతుందన్నారు. డీసీహెచ్ఎస్ పద్మాంజలి మాట్లాడుతూ గర్భిణిగా ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులు డాక్టర్ ఉదయ్ కిరణ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్ డాక్టర్ లత పాల్గొన్నారు. పుట్టుకతో వచ్చే లోపాల గురించి వివరించారు. డాక్టర్లు లత, సిడిపిఓ శ్యామల, డాక్టర్ గిరి, యూపీహెచ్ఏ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇనిషియల్ స్టేజ్ లోనే మనం ఎత్తుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలా, సో సైకాట్రిస్ట్ ఏమైనా సఫర్ అయితే వాళ్ళకి ఎటువంటివి అనే దాని గురించి ఆశా కానీ అంగన్వాడీ వాళ్ళకంతా అంటే నాట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మాకు ఈరోజు ప్రోగ్రామ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అలాగే అందుకనే మేము ఈరోజు ఇక్కడికి విచ్చేసినాము. యాక్చువల్గా మెంటల్ డిజార్డర్ అనేది మెంటల్ డిజార్డర్ అండ్ మెంటల్ డిజబిలిటీ అనేది 2 రకాలండి. యాక్చువల్గా మెంటల్ డిజార్డర్ అనేది సో మానసిక రుగ్మత. సో మెంటల్ డిజబిలిటీ అంటే మానసిక వైకల్యం. అంటే చాలా వరకు ఏమేమి అంటారంటే ఈ 2 డిఫరెన్స్ చాలా ఉందండి. మెంటల్ డిజార్డర్ అంటే ఏంటి అని అంటే మనకి మైండ్కి సంబంధించిన దాన్ని మెంటల్ డిజార్డర్ అంటారు. డిజబిలిటీ అంటే బాడీకి ఎఫెక్ట్ అయింది. మీకు అంతా తెలిసిందేదే. మెంటల్ డిజార్డర్ అని అంటే మామూలు మనిషిని కంపేర్ చేస్తే వాళ్ళ దాంట్లో యాక్చువల్గా వాళ్ళు ఆలోచించే సామర్థ్యాలు కానీ, ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ, ప్రవర్తనలు మామూలు నార్మల్ మనుషుల కింద తక్కువ ఆలోచిస్తారు. సార్ చాలా బాగా చక్కగా చెప్పారు సైకియాట్రిస్ట్ గారు. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఇనిషియల్ స్టేజ్లోనే ఇప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అనేది లేదండి, ఏ ఏజ్ కన్నా వస్తాయి. మీకు అందరికీ మనకు తెలిసిండేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది, స్ట్రెస్ అనేది చాలా వరకు పోతున్నాము. ఈ ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందేదే ఇంటర్నేషనల్ యోగా డే అని మోడీ గారు కూడా వస్తున్నారు ఈ మంత్ 21 వైజాగ్లో. సో ఎందుకు ఇది పెడుతున్నారనేది మీకు అందరికీ తెలుసు. ఎంత బిజీ లైన్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనము ఒక 40-45 మినిట్స్ మనం పర్సనల్గా ట్రీట్ చేసుకొని అట్లీస్ట్ మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం చూడాలి. అట్లీస్ట్ యోగా చేసేది, డైటీషియన్ చేసేది. ఎప్పుడైతే ఈ మైల్ స్టోన్స్ డిలేడ్గా ఉన్నాయి లేదా మనకి బాగా ఇంకొంచెం స్కూల్ గోయింగ్కి వచ్చాడు అనుకోండి, 3.5 సంవత్సరము లేదా 5 ఏళ్ల లోపు బిడ్డకాయ, వాడు ఎప్పుడు చూసినా కూర్చొని డల్గా ఇలాగా ఉంటాడు, ఏం తోటి పిల్లలతో కలిసి ఆడుకోకుండా ఉండడము, లేదా అనవసరంగా చించి అవతల పాడేయడం. మనం బొమ్మలన్నీ ఇస్తుంటాం పిల్లలకి, కన్స్ట్రక్టివ్గా దీన్ని తయారు చేయండి అని. అలాంటి వాటిని వాడు చేయలేకపోవడము, బొమ్మలు ఏదైనా ఇచ్చిన చించి పారేయడం, లేదా చీటికి మాటికి తగద పెట్టుకోవడం, తోటి పిల్లలతో కొట్టడము, ఇవన్నీ ఇరిటేషన్ ఉంటుందన్నమాట ఈ బిడ్డలకి. సో ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నాయా అని కూడాను మనము వాళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి, ముఖ్యంగా దీనిలో ఐసిడిఎస్ వాళ్ళ పాత్ర చాలా గొప్పగా చేసి, ఎందుకంటే బేబీ పుట్టాక ఆ బేబీ ఇంకా పీరియడ్లోనే అఫెక్ట్ కాదు. సో ఇదిగా మనం యాంటీనేటల్ కేర్ ఇచ్చి, బేబీకి స్కాన్ చేయించి, అంటే అయ్యో బేబీ ఇంకా లోనే అఫెక్ట్ అయినప్పుడు పుట్టినాక బేబీ ఎలా ఉంటుంది మెటల్ బేబీ కాబట్టి. సో దీన్ని యాంటీనేటల్ పీరియడ్ నుంచి మనం కేర్ తీసుకోవాలి. డెలివరీ అప్పుడు ప్రాబ్లం కాకుండా చాలా స్టేట్స్ చూస్తుంటాం మనం. పెరినేటల్ యాసిడ్సియా బేబీస్తో మెంటల్లీ అఫెక్ట్ అయ్యింది. సో మెంటల్లీ కన్వర్షన్ సీటర్ డిసార్డర్స్తో కూర్చుంటారు. వాళ్ళు మనకి కమ్యూనిటీకి, మన సొసైటీకి చూస్తారు. అన్నీ అట్లా కాబట్టి బేబీ ఇంకా పీరియడ్ నుంచి డెలివరీ. చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో బి క్రాస్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలతో పాటు మరో 4 విటులను అరెస్టు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ ఇన్ఛార్జి సిఐ మహేశ్వర తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించామన్నారు. సుమతి అనే మహిళ అద్దెకు ఇల్లు తీసుకుని వ్యభిచార గృహాన్ని నడుపుతోందని తెలిపారు. సుమతితో పాటు 4 విటులను కూడా అరెస్టు చేయడం జరిగిందని, అలాగే సంతపేటలో పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 40,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో
స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమన్నారు. అందులో భాగంగా 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఎస్ఐ గారు, నేను, మా సిబ్బంది తిరుగుతుంటే మాకు రాబడిన సమాచారం మేరకు రామ్నగర్ బి క్రాస్లో ఒక ఇంటిలో సుమతి అనే ఆవిడ ఇద్దరిని ఆడవారిని పెట్టుకొని విటులను రప్పించి బ్రోతలించేస్తానని రాబడిన సమాచారం మేరకు డిఎస్పీ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడ రైడ్ చేయగా సుమతి అనే ఆవిడతో పాటు ఇంకా 4 విటులను అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళను రిమాండ్కి పంపడం జరిగింది. వీళ్ళందరి గురించి గతంలో కేసులు ఏమైనా తనిఖీ చేశాము, అక్కడ కూడా కేసులు లేవు. అందువల్ల వారిని ఈరోజు ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2:30-3 గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశాలు మరియు డిఎస్పీ గారి ప్రొసీడింగ్స్ తీసుకొని సంతపేటలోని ఒక ఏరియాలో రైడ్ చేయగా అక్కడ 11 మంది పేకాట ఆడుతూ మాకు కనపడ్డారు. వాళ్ళని ఆడిస్తున్నది వచ్చి శ్యామ్ అని ఒక అతనని తెలిసింది. అతను ప్రస్తుతం ఆ సమయంలో అక్కడ అందుబాటులో లేడు, కానీ అతనే ఆ ఇల్లు తీసి అక్కడ ఆడిస్తున్నాడని తెలిసింది. వారందరినీ కూడా దేహశోధన చేయగా వారి వద్ద 40,000 రూపాయల డబ్బులు, 11 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కేసులో చూపెట్టడం జరిగింది. వీరందరినీ కూడా చట్ట ప్రకారం కోర్టుకు లేదంటే కేసుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధికారుల ఉత్తర్వుల మేరకు. ప్రజలకందరికీ 1 టౌన్ 2 టౌన్ మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఏమంటే, ఎక్కడైనా సరే ఈ విధంగా జన సంచారాలు లేదంటే ఫ్యామిలీలు కాపురం ఉండే చోట పేకాట కానీ బ్రోత్లింగ్ కార్డ్ని చేయడం లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం బాగుండదు. అదందరూ కూడా ప్రజలు గమనించి ఇట్లాంటివి చేసే వాళ్ళు ఎవరైనా సరే 112 కానీ లేదంటే 1 టౌన్ 2 టౌన్ సిఐల ఫోన్ నెంబర్లకు కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తక్షణం స్పందిస్తాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వాటన్నిటి కూడా అరికట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. పేకాటలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో శివ తోటపాలెము 42 సంవత్సరాలు, వినోద్ కుమార్ తోటపాలెము 43 సంవత్సరాలు, కృష్ణయ్య 60 సంవత్సరాలు దళవాయిపల్లి యాదమరి మండలం, సత్యనారాయణ 67 సంవత్సరాలు కట్టమంచి, వాసు సంతపేట 65 సంవత్సరాలు, రామాంజనేయులు 51 సంవత్సరం కట్టమంచి, నరేష్ 47 సంవత్సరాలు యాదమరి, ప్రకాష్ రెడ్డి జీడి నెల్లూరు మండలం 47 సంవత్సరాలు, జాన్సన్ 42 సంవత్సరాలు ఇరువారం, ఎస్ చాన్ బాషా జెండామాను వీధి పలమనేరు 48 సంవత్సరాలు, స్టాబిల్ జీడి నెల్లూరు మండలం 34 సంవత్సరాలు. వీరందరికీ పేకాట ఆడడానికి ఆశ్రయం ఇచ్చింది శ్యామ్ అని తెలిసింది. అతను ప్రస్తుతం అందుబాటులో లేదు, కానీ అతనిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహిళలు తమ సమస్యలు తెలపడానికి, హక్కులను కాపాడుకోవడానికి ఎప్పుడైనా 24 గంటలు హెల్ప్ లైన్ లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ విజ్ఞప్తి. రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వై కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో ఆలయ పరిసర ప్రాంతాలకు భక్తులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ముందుకు రావడం అభినందనీయం. బస్సు సర్వీసులను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. జూన్ 21న తారక రామ స్టేడియంలో యోగాంధ్ర విజయవంతం చేద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి. ఘనంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.